ఆశీర్వదించి అప్పుడు వెంటనే అగ్నిహోత్రుడు దేవతలందరినీ పిలిచి, మీరందరూ కూడా గరుత్మంతుడిని చూసి స్తోత్రం చెయ్యండి, ఆయన యొక్క గొప్ప భీకర రూపాన్ని ఉపసంహరించుకుంటాడని దేవతలందరితో కలిసి అగ్నిహోత్రుడు ఆ గరుత్మంతుడికి నమస్కారం చేస్తూ స్తోత్రం చేశారండి. అయితే ఈ గరుత్మంతుడికి చేసినటువంటి స్తోత్రం వినటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఏంటంటే ఈ గరుత్మంతుని స్తోత్రం విన్న వాళ్ళ పితృదేవతలందరూ కూడా నరకాది బాధలు పడుతూ ఉంటే వాళ్ళు వెంటనే బయలుదేరి స్వర్గాది లోకాలకు వెళ్ళిపోతారట. అదొకటే కాకుండా ఎవరికైనా అకాలంగా అప్పటికప్పుడు ప్రమాదకరంగా వచ్చేటువంటి ప్రమాదాలు కానీ, అనారోగ్యాలు కానీ, లేదా చాలా కాలంగా శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు కానీ తొలగిపోతాయి. అదే కాకుండా విష కీటకాల నుంచి, విష సర్పాల నుంచి మనకి రక్షణ కలుగుతుంది గరుత్మంతుడు. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రమాదవశాత్తు ఎందులో అయినా ఇరుక్కుపోతే, ఇటువంటి ప్రమాదంలో అయినా ఇరుక్కుపోతే ఈ గరుత్మంతుని స్తోత్రం ఒక్కసారి ఈ కథను స్మరించుకున్నా కూడా, ఈ గరుత్మంతుని అగ్నిహోత్రుడు స్తోత్రం చేసినటువంటి కథను స్మరించుకున్నా కూడా వెంటనే వాళ్ళ ఆ ప్రమాదం నుంచి బయటపడతారు అని దీనికి ఫలశ్రుతి చెప్పారు. కాబట్టి ఆ స్తోత్రం చెప్తున్నాను, అందరూ కూడా శ్రద్ధగా నమస్కారం చేసుకుని వినండి. త్వం ప్రభుస్తపనస్తూర్య పరమేష్ఠీ ప్రజాపతి, త్వమింద్రస్త్వం హయముఖస్త్వం శర్వస్త్వం జగత్పతి, త్వం ముఖం పద్మజో విప్రస్త్వమగ్నిః పవనస్తథా, త్వం హి ధాతా విధాతా చ త్వం విష్ణుస్సురసత్తమః, త్వం మహానభిభూష్యశ్వత్ అమృతం త్వం మహద్యశః, త్వం ప్రభాస్త్వమిభిప్రేతం త్వం నస్త్రాణమనుత్తమం, బలోర్మిమాన్ సాధురధీన సత్వః సమృద్ధిమాన్ దుర్విషహస్త్వమేవ, త్వత్తశ్రుతం సర్వమహీనకీర్తే యనాగతం చోపగతం చ సర్వం, త్వముత్తమః సర్వమిదం చరాచరం గభస్తిభిర్భానురివావభాససే, సమాక్షిపన్ భానుమతః ప్రభాం ముహుః త్వమంతకః సర్వమిదం ధ్రువాధ్రువం, దివాకరః పరికుపితో యథా దహేత్ ప్రదాస్తథా దహసి హుతాశన ప్రభా, భయంకరః ప్రళయ ఇవాగ్నిరుత్థితో వినాశజన్ యుగ పరివర్తనాంతకృత్, ఖగేశ్వరం శరణముపాగతావదిం మహోజసం జ్వలన సమానవర్చసం, తడిత్ప్రభం వితిమిర భగ్రగోచరం మహాబలం గరుడముపేత్య ఖేచరం, పరావరం వరదమజయ్య విక్రమం తవోజసో సర్వమిదం ప్రతాపితం, జగత్ప్రభో తప్త సుపర్ణవర్తసా త్వం పాహి సర్వాంశ్చ సురాన్ మహాత్మనః, భజాన్విత నభసి విమానగామినో విమానిత విపథగతిం ప్రజాంతితే, ఋషేస్సుతస్త్వమసి దజావతః ప్రభో మహాత్మనః ఖగవర కశ్యపస్య, సమాక్రుధశ్జగతో దజాం పరాం త్వమీశ్వరః ప్రశమముపైః పాహినః, మహాశనిస్ఫురితత్ సమస్మనేన దిశోంబరం త్రిదివమయం చ మేదిని, చలంతి నః ఖగహృదయాని చానిశం నిగృహ్యతాం వపురిదమగ్నిసన్నిభం, తవద్గుతిం కుపితకృతాంతసన్నిభాం నిశమ్య నశ్చలతి మనోవ్యవస్థితం, ఏవం స్తుతః సుపర్ణస్తు దేవైః సర్షిగణైస్తదా, తేజసః ప్రతిసంహారం ఆత్మనః సచకారః. ఇక్కడతో స్తోత్రం పూర్తయింది. ఆ స్తోత్రం యొక్క భావం సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయ్యా గరుత్మంతుడా, నీవే సూర్యుడివి, బ్రహ్మవి, ప్రజాపతివి, అగ్నిహోత్రుడివి, ఇంద్రుడివి, హయగ్రీవుడివి, శర్వుడివి, శర్వుడు అంటే శివుడివి, లోకరక్షకుడువు, పరమాత్మవి, ముఖస్వరూపుడైన బ్రాహ్మణుడివి, బ్రహ్మవి, అగ్ని, వాయు, ధాత, విధాత, విష్ణు, మహత్తు అన్నీ కూడా నీవేనయ్యా. పైగా సనాతనుడవు, మహాకీర్తివి, గొప్ప కాంతి కలిగినటువంటి వాడివి, అమృత స్వరూపం వాడు, గొప్ప బలం, సముద్రుడంత బలం ఉన్నటువంటి వాడివి, సత్పురుషుడివి, ఔదార్యంతో ఉండేటువంటి సాత్వికుడివి, ఐశ్వర్యశాలివి అని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసిన తర్వాత ఇలా అనేకానేక స్తోత్రం చేయగానే గరుత్మంతుడు చాలా సంతోషించి, నువ్వు కోపించవద్దయ్యా, శాంతించని దేవతలు అనగానే వెంటనే ఆ పక్షీంద్రుడు ఏవం స్తుతః సుపర్ణస్తు దేవైః సర్షగణైస్తదా తేజసః ప్రతిసంహారం ఆత్మనః సచకారః. ఇలా ఋషులు దేవతలందరూ కూడా గరుత్మంతుని స్తోత్రం చేయగానే ఉత్తమోత్తమైనటువంటి ఆ పక్షీంద్రుడు వారి మొర విని ఆ భయంకర రూపాన్ని, దివ్య తేజస్సుని ఉపసంహరించుకుని దేవతలందరినీ అనుగ్రహంతో చూసి ఆయన గొప్ప రూపాన్ని ఉపసంహరించుకొని వాళ్ళలాగా సామాన్యంగా మాట్లాడి ఆయన తన తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నిలబడ్డాడు. ఇది గరుత్మంతుని యొక్క గొప్ప స్తోత్రం. ఎవరైతే స్తోత్రాన్ని వింటారో వాళ్ళకి విశేషమైనటువంటి
ఫలితాలు కలుగుతాయని ఇందాక మనం చెప్పగానే చెప్పుకున్నాం. ఈ ఆస్తిక పర్వంలో చాలా స్తోత్రాలు ఉన్నాయండి. నవనాగులకు సంబంధించినటువంటి స్తోత్రాలు, నాగజాతి వల్ల, నాగదోషాల వల్ల మనకు కలిగేటువంటి ప్రమాదాల తప్పించడానికి ఆస్తికుడనేటువంటి మహర్షికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఇంకా ఉన్నాయి. అందరూ కూడా తప్పకుండా విని ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేదవ్యాసుడు తన శిష్యులకి చెప్పడం, ఆ శిష్యులకి చెప్పినటువంటిది తర్వాత సూతుడు అందరూ చెప్పటం, అలా అలా వ్యాప్తి చెంది సనాతన ధర్మం ఎక్కడి దాకా వచ్చింది. కాబట్టి మన వంతుగా మనం చేయవలసినటువంటి ప్రయత్నం, నేనేదో నాకు తోచినంత వరకు నేను పంపించగలను, అలాగే యూట్యూబ్లో పెట్టగలను. కానీ విన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పక్కవారి శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళు, అందరికీ మేలు జరగాలనుకునేటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, ఈ స్తోత్రాన్ని నేను మళ్ళీ ఇంకో వీడియోగా మళ్ళీ పెడతాను. ఆ పెట్టినటువంటి వీడియోకి సంబంధించినటువంటి లింక్ని కమెంట్లో పెడతాను. మీరు కాస్త అది షేర్ చేయడం చేత, అది వినటం చేత ఆ ప్రమాదాలు అందరికీ తప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ అది చేస్తారని సవినయంగా నమస్కారం చేసుకుంటూ, సర్వం శ్రీకృష్ణ తృణారవిందార్పణమస్తు.